హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందంట అని వాపోతున్నారు మన టేడ్ పండితులు. రీసెంట్గా మన టేడ్ పండితులు ఒక లంగా పాట చూశారు. ఆ స్టెప్పు మామూలు స్టెప్పు కాదు. అలాంటి స్టెప్పులు ఒక శేఖర్ మాస్టర్కే సాధ్యమయ్యేది. ఆ హీరోయిన్ ఎప్పుడైతే అదిదా సర్ప్రైజ్ అని లంగా ముందుకు లాగిందో ఇది ఖచ్చితంగా శేఖర మాస్టర్ ఘనకార్యమని పసిగట్టారు మన టేడ్ పండితులు. సత్య కాలానికి సత్యభామ వేషాలు వేసినట్లు ఈ శేఖర మాస్టర్కి ఏం పోయే కాలం వచ్చిందో మరి. ఆ డీ షోలో బూతు డ్యాన్సులు అన్నీ చూసి ఎక్కువగా ఇలాంటి ఆలోచనలే వస్తున్నట్టున్నాయి. కొంతమంది హీరోలు ఇలాంటి చిల్లర స్టెప్పుల్ని నమ్ముకొని సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకుంటుంటే మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందన్నట్లు ఇంకొంతమంది హీరోలేమో మొహమాటానికి చేసి ఆడియన్స్తో దెంగులు తింటున్నారు. ఏంటో మరి ఈ లంగాకి శేఖర్ మాస్టర్కి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుంది. లంగా లాగడం, లంగాలో చేయి పెట్టడం ఇవే సరిపోయింది. డ్యాన్స్ తప్ప మిగతా అన్నీ చేయిస్తున్నాడు. ఇలాంటి మూమెంట్స్ శేఖర్ మాస్టర్కి బాగా వచ్చు అనుకుంటున్నారు మన టేడ్ పండితులు. దీన్ని హుక్ స్టెప్ అంటారంట. ఇలాంటి హుక్ స్టెప్పులు శేఖర్ మాస్టర్కి కొత్త కాదు, గతంలో చాలాసార్లే వేయించాడు. నల్లావు పాలైనా తెల్లవే, నల్ల కోడి పెట్ట గుడ్డైనా తెల్లదన్నట్టు సాంగ్ ఏదైనా సరే ఒకే హూక్ స్టెప్ కంపోజ్ చేయడం శేఖర్ మాస్టర్ స్టైల్. పోనీ ఆ స్టెప్స్ వల్ల సినిమాకి ఏమైనా ఒరుగుతుందా అంటే అది లేదు. పుణ్యం పుట్టాడు పురుగులు తట్టాడు అన్నట్లు సినిమాకి ఎలాంటి ఉపయోగం లేక హీరోలకి దెంగులు, నిర్మాతకి బొక్క తప్ప ఏముండట్లేదు. దిక్కులేనాడు ఊరికి నక్కే పోతురాజని జానీ మాస్టర్ జైలుకి వెళ్ళాడు. ఇండస్ట్రీలో సరైన కొరియోగ్రాఫర్లు తక్కువ ఉండడంతో అందరూ శేఖర్ మాస్టర్తోనే ఇలాంటి హూక్ స్టెప్పులు వేయించుకుంటున్నారు. గతంలో రవితేజ, హరీష్ శంకర్ అన్నయ్య కాంబినేషన్లో వచ్చిన అద్భుత కళాఖండం మిస్టర్ బచ్చన్లో కూడా ఒక సాంగ్కి ఇలాంటి లంగా స్టెప్పే ఒకటి వేయించాడు. ఆ సాంగ్లో 60 ఏళ్ల రవితేజ 20 ఏళ్ల కుర్ర హీరోయిన్ ప్యాంట్లో చేపెడతాడు. మళ్ళీ ఇటు తిప్పి వెనక బ్యాక్ పాకెట్లో 2 చేతులు పెడతాడు. మరి ఇదేం హూక్లో స్టెప్పో. ఇది చూసి అప్పట్లోనే రవితేజని, హరీష్ శంకర్ని, శేఖర్ మాస్టర్ని ముగ్గురిని కలిపి వేసుకున్నారు ఆడియన్స్. పెద్ద కాంట్రవర్సీ అయింది అప్పట్లో. మాస్ మహారాజా కాదు లస్ట్ మహారాజా అని భయంకరమైన ట్రోలింగ్ చేశారు అప్పట్లో. అసలే కంటెంట్లో దమ్ము లేక ములుగుతున్న సినిమాకి ఈ హూక్ స్టెప్ మరింత దెబ్బ కొట్టింది. వచ్చి ఆ చిల్లర కూడా రాకుండా పోయింది. అది మర్చిపోకముందే మళ్ళీ బాలయ్యకి పిడిపెట్టాడు. ఐటెం సాంగ్ పేరుతో బట్టలేసుకున్న బ్లూ ఫిల్మ్ రేంజ్లో డ్యాన్స్ని కంపోజ్ చేశాడు. బాలయ్య సాంగ్కి ఎప్పుడూ చూడని వినని రేంజ్లో నెగిటివిటీ వచ్చింది. నాతో పెట్టుకుంటే దబిడి దిబిడి అని బాలయ్య డైలాగ్ చెప్తే చాలా పవర్ఫుల్గా ఉండేది. కానీ దబిడి దిబిడి అంటే ఇదే అని నవ్వుకునేలా చేశాడు. ముందు నుంచి లేపడం, వెనక నుంచి బాదడం, ఇదే డ్యాన్స్. ఇక నువ్వు దంచు దంచు బాల అనే దానికి వెనక నుంచి ఊర్వశిరవతేలని కొట్టే స్టెప్ ఒకటి పెట్టించాడు. ఇక మన బాలయ్య సంగతి తెలిసిందేగా, 2 చేతులతో బాది పరేశాడు తబలా కొట్టినట్టు. బాలయ్యని మళ్ళీ ట్రోల్ చేసేలా, ఆయన పైన నెగిటివిటీ వచ్చేలా చేసింది ఆ సాంగ్. చాలా రోజుల తర్వాత బాలయ్య చాలా సెలెక్టివ్గా స్టోరీస్ని ఎంచుకుంటూ వరుస విజయాలు అందుకుంటూ తన పైన ఉన్న నెగిటివిటీని పోగొట్టుకున్నాడు. కానీ ఈ శేఖరమన్నయ్య బాలయ్యని మళ్ళీ ట్రోలింగ్కి బలయ్యేలా చేశాడు. దీనివల్ల సినిమాకి ఏమన్నా ఒరిగిందంటే అది లేదు. పైపెచ్చు పెద్ద బొక్క పడింది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ సినిమాకి దూరం చేసింది. హాలీవుడ్ రేంజ్ సత్తా ఉన్న సినిమాని కాదని ఒక క్రింజ్ కామెడీ సినిమాని జనాలు చూసేలా చేశాడు. ఈ ఒక్క సాంగ్ వల్లనే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సినిమా చూడలేదు. వెంకీమామ సినిమాకి మేలు చేశాడు శేఖరమన్నయ్య. లేదంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఈ ఒక్క సాంగే సినిమాని చావు దెబ్బ తీసింది. బాలయ్యని మళ్ళీ ట్రోల్ అయ్యేలా చేసింది. బాలయ్య స్థాయికి పెట్టాల్సిన స్టెప్పులే కాదవి. బాలయ్య ఇమేజ్ని, ఆయన స్థాయిని దిగజార్చే ప్రయత్నం జరిగింది అప్పుడు. ఈ శేఖర మాస్టరు ఒక వర్గానికైతే మంచి స్టెప్స్, ఇంకో వర్గానికైతే లేకి స్టెప్పులు, తీట, పైత్యం, దురద చూపిస్తాడని అంటున్నారు మన టేడ్ పండితులు. ఇప్పుడు మళ్ళీ ఈ లంగా స్టెప్ ఒకటి పెట్టాడు. అందులో హీరోయిన్ అదిదా సర్ప్రైజ్ అని లంగా లాగుతుంది. ఈ మధ్య శేఖర్ మాస్టర్లో క్రియేటివిటీ లెవెల్స్ మరింత పెరిగిపోతున్నట్టున్నాయి. శేఖర్ మాస్టర్ని ఇండస్ట్రీ నుంచి బయటికి తోలే సమయం ఆసన్నమైంది. తెలుగు సినిమా స్థాయి ఫ్యాన్ వరల్డ్ రేంజ్కి చేరితే వీళ్ళు మాత్రం ఇలాంటి లంగా స్టెప్పులు, పిర్రల ఫ్యాంటసీలతో ఆ స్థాయిని దిగజారుస్తున్నారు. యూత్ని అట్రాక్ట్ చేయడం, మాస్ ఆడియన్స్ని మెప్పించడానికి అయితే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ స్టెప్పులు బార్డర్ని క్రాస్ చేసి మరీ వెళ్తున్నాయి. మరి ఈ సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తుందో ఏమో. ఇది ఇలాగే కొనసాగితే క్రోమ్తో పనిలేదు ఇంకంటున్నారు మన టేడ్ పండితులు. మరి ఈ హాట్ హూక్ స్టెప్ పై మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.